నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలో గురువారం ధర్మశాలలో అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాయల చంద్రశేఖరరావుకు నివాళులు జోహార్లు అర్పించడం జరిగింది. సమావేశం ముగించుకుని రైలు పట్టాలు దాటుతున్న సమయంలో రైలు యాక్సిడెంట్లో చనిపోవడం జరిగిందని, తాను 50 సంవత్సరాల నుంచి ఖమ్మం, వరంగల్ జిల్లాలో రైతాంగ పోరాటాలకు నాయకత్వం వహించి వేలాది ఎకరాల భూమిని పేద ప్రజలకు పంచడం జరిగిందని, తాము ఇటీవల రాష్ట్ర మహాసభలో రాష్ట్ర అధ్యక్షునిగా, కేంద్ర కమిటీ సభ్యునిగా సాగుతూ రైతు ఉద్యమాలకు నాయకత్వం వహిస్తున్న తరుణంలో అతను మరణించడం విచారకరమని, సంఘానికి తీరని లోటని, అతని ఆత్మకు శాంతి కలగాలని కోరుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత డివిజన్ కార్యదర్శి రాజేశ్వర్, అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుమ్మల గంగాధర్, రవి, మల్లేష్, హనుమన్లు, పోషెట్టి, చిన్న పోషెట్టి, భూమయ్య, పెద్ద లక్ష్మణ్, వైద్యనాథ్ తదితరులు పాల్గొన్నారు. పోరాటం చేసి రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడి స్థాయికి ఎదిగినటువంటి కామ్రేడు రాయల చంద్రశేఖరన్. ఇవాళ అతను రాష్ట్ర కమిటీ సమావేశం ఉండగానే అతను ఇంటికి పోతున్నటువంటి దశలో మరణించడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. అతను ఆ కామ్రేడ్కి సిపిఎంఎల్ ప్రజాపంద బోధన్ డివిజన్ కమిటీ తరఫున విప్లవ జోళ్లను అర్పిస్తూ ఆ కామ్రేడు కుటుంబానికి సానుభూతిని తెలియజేస్తా ఉన్నాం. ముగించుకొని తను బయలుదేరుతున్నాడు. రైలు పట్టాలు దాటంగా అనుకోకుండా ట్రైన్ వచ్చి దానికి ఢీకొట్టడం జరిగింది. స్పాట్లోనే తను చనిపోవడం జరిగింది. ముఖ్యంగా ఒక కమ్యూనిస్టు పార్టీ నాయకుడిగా ఎదగాలంటే అనేక సంవత్సరాలు శ్రమించవలసి వస్తుంది. ఈ భారతదేశంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కారం కోసానికి పరిశోధన చేయవలసి వస్తుంది. ఇది పేద, మధ్యతరగతి లేదా కార్మిక వర్గాన్ని ఎట్లా బలోపేతం చేద్దాం, విప్లవోద్యమాన్ని ఎట్లా ముందుకు తీసుకుపోదామని ఒక కమ్యూనిస్టు నాయకుడికి అన్ని లక్షణాలు ఉంటాయి. ఒక నాయకుడు ఈ 50 సంవత్సరాల సంది పనిచేస్తున్న నాయకుడు ఈరోజు తను అకాల మరణము చెందుట పార్టీకి కానీ అట్లాగే రైతు సంఘాన్ని కానీ తీరని లోటు. తన లోటుని మేము పూడ్చలేము. అయినా అకాల మరణం చెందింది కాబట్టి తనకు అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం నుంచి తనకు విప్లవ జోహాలు అర్పిస్తూ తన ఆశయాన్ని ముందుకు తీసుకుపోతామని, తన ఉద్యమాన్ని బలోపేతం చేస్తామని వాగ్దానం చేస్తూ ఈరోజు మేము తనకు ఎడపల్లి మండల కేంద్రంలో జోహాలు అర్పిస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.